నిన్న ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నమాజు చదువుతున్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు ఎక్కడ కూడా ఎండలో ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆదేశానుసారం ఎక్కడికక్కడ టెంట్లు వేసి ముస్లిం సోదరులకు నమాజ్కు ఇబ్బంది కలగకూడదనే భావనతో నిన్న బ్రహ్మాండమైన ఏర్పాట్లు, అలాగే నీటి వసతి ఎక్కడికక్కడ సెట్ చేసి చేర్చడం జరిగింది. మరి నిన్న జరిగినటువంటి పర్యవేక్షణ మొత్తం నిన్న ఈద్గా కమిటీ లేదు. పండుగ కన్నా 2-3 రోజుల క్రితమే ఆ కమిటీని డిజాల్వ్ చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎక్కడైనా జరిగితే జరగవచ్చు, వారికి తెలియదు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ ఏముంటుంది, అధికారంలో ఉన్నటువంటి వారికే ప్రోటోకాల్ను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి దాంట్లో మాజీ మంత్రివర్యులకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉండింటే కలగొచ్చు, దానిలో ఎవరి ప్రమేయము లేదు. సీటు స్పెషల్ ఆఫీసర్ ఏం ఆలోచన చేస్తాడు, ఫస్ట్ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, ఆ తర్వాత ఇంకెవరు వస్తారు, కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ అధికారంలో ఉన్నటువంటి వారు ప్రోటోకాల్ కిందిగా వ్యవహరిస్తారు. ఇక మాజీ మంత్రి గారికి 100 కుర్చీలలో కుర్చీ దొరకలేదంటే దాని తప్పు ముస్లిం సమాజం మీద ఆ తప్పును దొబ్బడం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద దొబ్బడం అనేది సమంజసం కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరినైనా గౌరవించి ఉండింటే అది ప్రజలు చెప్తుండ్రు. ఈరోజు బ్రహ్మాండంగా నిన్న మైనార్టీ సోదరులు, ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా రంజాన్ పర్వదినాన నీవు కావాల్సుకొని ఈద్గా దగ్గర కూడా రాజకీయం చేయడానికి వస్తే ఆ విజ్ఞతకు నిన్ను వదిలేస్తూ ఉన్నాం. అధికారం లేదు కాబట్టి మతి భ్రమించి నీవు ఈద్గా దగ్గర, మసీదుల దగ్గర, గుళ్ళ దగ్గర రాజకీయం చేయొద్దని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారిని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మహబూబ్ నగర్లో గత 15 నెలల నుంచి ప్రశాంతమైన వాతావరణంలో మహబూబ్ నగర్ ప్రజలు, ఇటు హిందూ సోదరులు కానీ, ఇటు ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ మంచి వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ పండుగలను చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరి మీరు ఉద్భవించి మరి నీ పక్కన ఉన్నటువంటి గతంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ను మైనార్టీ మా సోదరుడు ఇంతియాజ్ గారిని కూడా నువ్వు గౌరవించలే. చెప్పుకుంటూ పోతే మేము కూడా రాజకీయం చేయాలంటే చాలా ఉన్నాయి. మేము ఆ రాజకీయం మసీదుల దగ్గర, మందిరాల దగ్గర రాజకీయం చేయదలుచుకోలేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మహబూబ్ నగర్లో మంచి వాతావరణం ఉంది, స్వేచ్ఛాయుత జీవితం గడుపుతూ ఉన్నారు ప్రజలు. ఆ వాతావరణాన్ని మీరు మీ రాజకీయ భవిష్యత్తు కొరకు కలుషితం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు గారిని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మహబూబ్ నగర్ ప్రజలు మిమ్మల్ని కాదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి తీసుకొచ్చిండ్రు. మరి అధికారం లేదు, 15 నెలలకే మీరు అంత ఫ్రస్ట్రేషన్కి గురైతే ఎలాగా? మరి 9 ఏళ్ళు మేము అధికారంలో లేకున్నా ఎక్కడ కూడా ఫ్రస్ట్రేషన్కు గురి కాలేదు, మాకు సీట్ ఇవ్వలేదు అని అడగలేదు. మేము ఎక్కడ కూడా మీలాగా గుళ్ళ దగ్గర, మసీదుల దగ్గర, ఈద్గాల దగ్గర రాజకీయం చేయలేదు. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీడియా మిత్రులు కూడా నిన్న మంచిగా గత 15 నెలల నుంచి ఎక్కడికక్కడ ప్రతిదీ కూడా అధికార పార్టీ ఏదైనా తప్పు చేసి ఉంటే తప్పుగా చూయించుకుంటూ, ఏదైనా మంచి చేసి ఉంటే మంచిగా చూయించుకుంటూ ముందరికి వెళ్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇలాంటి దాని మీద మీరు కూడా ఎక్కడ కూడా రాజకీయంగా అక్కడి వాళ్ళకు కానీ ఇక్కడి వాళ్ళని కానీ ప్రోత్సహించి ఎక్కడ కూడా మీరు కూడా భంగపడొద్దని చెప్పి నేను మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నాను. మరి శ్రీనివాస్ గౌడ్ గారిని మళ్ళొకసారి కోరుకుంటా ఉన్నాను, మీరు గతంలో చేసిన తప్పును మేము చెయ్యము. ఎందుకంటే
నిన్న జరిగినటువంటి రంజాన్ పండుగ స్పెషల్ ఆఫీసర్ ద్వారా జరిగింది కాబట్టి దానిని మీరు గమనించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. నిన్న పవిత్రమైన రంజాన్ పండుగ ఏదైతే ఉందో ఆ రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా దగ్గరికి వచ్చిన రంజాన్ ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ కోసం అక్కడికి వచ్చేస్తే అక్కడికి అందరూ కూడా కామన్గా, ఎందుకంటే అధికారంలో ఎవరైతే ఉంటారో అధికారంలో ఉన్న వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే శ్రీనివాస్ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. ముందర ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో అన్ని ఫిల్అప్ అయిపోయినాయి కాబట్టి అక్కడ సైడ్లో ఉన్న కూర్చోవాలి. ఎందుకు చెప్తా ఉన్నామంటే విషయము, గతంలో 10 ఏళ్ళు మేము అనుభవించామండి. ఏంటంటే మేము 10 ఏళ్ళ రోజు కూడా ఇక్కడ వస్తామని ఇక్కడ కనీసం పిలిచే నాదోకి దిక్కులేరు. అప్పుడు కనీసం ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్న ఎవరైనా పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే మీరు అధికారం లేదు పిలవలేదు. సరే అని మేము ఏ రోజు కూడా ఒక మీడియాలో కానీ ఒక ప్రెస్ మీట్లో కానీ ఏ ఒక్క వాట్సాప్ ద్వారా కానీ మా సోదరులు కానీ మా ఎవరు కూడా చెప్పలే. ఈరోజు మీకు ఒక్క పూట ఆయన నిలబడని చెప్పి ఇంత బాధపడుతున్నారే, ఎందుకు ఈ మీ బాధ? మేము 10 ఏళ్ళు మేము అనుభవించినాం కదా. మీకు కుర్చీలు ఉన్నాయి కదా, కుర్చీలు కూర్చోవచ్చు కదా, మరి ఎందుకు కూర్చోలేదు మీరు? అంటే మేము తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? అంటే ఎవరు అది స్పెషల్ పాలన? ప్రభుత్వం నడుస్తుంది కానీ ఇప్పుడు కౌన్సిలర్ లేరు, ఎవరు లేరు, స్పెషల్ ఆఫీసర్ పాలన కాబట్టి వాళ్ళకి తెలియక జరిగింది. దాన్ని మీరు సర్దుకొని పోలే కానీ ఎక్కడ జరిగి మీరు దేవుళ్ళ గుడుల దగ్గర మసీద్ దగ్గర రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది చేయొద్దని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు బీసీ నాయకులు అని చెప్తా ఉన్నారు కదా శ్రీనివాస్ సాగర్, ఆ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆ రోజు బీసీలే కదా, బీసీ బిడ్డలనే కదా నువ్వు జైలు పంపించింది. ఎంతమంది నువ్వు జైలు పంపించావు? బీసీల మీద కదా, ఎవరో రెడ్డిల మీద కేసు చేసిర్రా? చేయలే కదా. మళ్ళీ ఈరోజు నీకు ఎట్లా కనిపిస్తున్నాడు? నీ గురించి మాకు తెలియదా? శ్రీనివాస్ సాగర్ కూడా చెప్తా ఉన్నాం, మీ గురించి మాకు అంతా తెలుసు. అయినా కూడా మేము ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే నువ్వు అర్థం చేసుకో. ఈరోజు బీసీ బిడ్డలను ఆ రోజు తొక్కి జైలు పంపించే రోజులు ఉన్నాయి. ఈరోజు బీసీలను నువ్వు టార్గెట్ చేసినావు కానీ ఎవరు కూడా టార్గెట్ చేయలే. కాబట్టి చెప్తా ఉన్నాం, ఈరోజు మా బీసీ బిడ్డలు ఆ రోజు ఎంతమంది చూసి తెలుసా మీకు? ఇప్పుడు చెప్తా, పేరు తినండి బాగా. అదో మా మైత్రి యాదయ్య కానీ, వడ్డ భాస్కర్ కానీ, కిషన్ పవార్ కానీ, బండి విశ్వనాథ్ కానీ, అమరేందర్ రెడ్డి కానీ, రాజు కానీ, మెట్టిగాడి ప్రభాకర్, వీళ్ళందరినీ కూడా జైలు పంపించారు. రాఘవేంద్ర ఆ రోజు ఢిల్లీలో జైలు పంపించారు. ఐడియా ఉందా మీకు? వాళ్ళు బీసీ నాయకులు కదా, బీసీ బిడ్డలు కదా. అంటే అప్పుడు మీకు యాదకి కదా బీసీ బిడ్డలని? ఈరోజు మీకు యాదకి వస్తూ ఉందా? ఎక్కడ పోతుంది ఈ సమాజం? అంటే బీసీలకు ఒక న్యాయం, రెడ్డిలకు ఒక న్యాయం, అది కాదు కదా. సమాజంలో అందరం ఒకటే, మనం మనసు మానవత్వంగా ఉండాలి అంతే తప్ప కానీ మీకు ఇష్టం వచ్చేట్టు మీరు రాజకీయాలు చేస్తుంటే తగదు. ఎందుకంటే ఈ 10 ఏళ్ళలో ప్రారంభంలో ఈ పాలమూరు ఎంత అట్టుడికిందో అందరికి తెలుసు. ఈరోజు ప్రశాంతంగా ఉంది, ప్రశాంతత పాలమూరులో కనిపిస్తూ ఉంది. అలాంటి పాలమూరుని మళ్ళీ కలుషితం చేయకండి. ఎందుకంటే శ్రీనివాస్ సాగర్ మీకు తెలియదో మాట్లాడుతూ మాకు తెలియదు కానీ మరొకసారి కానీ ఈ విషయాన్ని కానీ మళ్ళీ మీకు తెచ్చిరనుకో తర్వాత మీకు ఏం చేయాలనో ఏం చేయబోతామో మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము ఆశామాషగా లేము. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే మీరు చేసింది ఏంటని మాకు తెలుసు. ఆ రోజు బీసీ సంఘ నాయకుడిగా నువ్వు చెప్పుకుంటున్నావు కదా, ఆ వ్యక్తి ఏ ప్యాకేజ్ తీసుకుందావు మాకు తెలియదా? నేను చూడలేదా? మాతో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఎక్కడ చెప్తా ఉన్నాం, మళ్ళీ అవన్నీ బయటకేస్తే నీ బీసీ సమాజవాది పార్టీ ఎక్కడ పోతుందో నీకే తెలియదు. కాబట్టి దయచేసి ఇవన్నీ మానుకోండి. బీసీల గురించి కానీ ఏదైనా కానీ మాట్లాడితే మరొకసారి మంచిగా చెప్పి నేను సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.